ప్రస్తుతం ఢిల్లీ సర్కిల్స్లో ఉన్న లెక్కల్లా 2027లో మాత్రం జమిలీ ఎన్నికలు జరగదు, కానీ పార్లమెంట్ ఎన్నికలు గ్యారంటీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఉత్తరప్రదేశ్తో కలిసి భారతీయ జనతా పార్టీ వెళ్తుంది, ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ని ముందు పెట్టే అవకాశం ఉంది అన్నటువంటి చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా హిందుత్వ టెంపర్ పీక్లో ఉన్నటువంటి సందర్భంలో దాంతో ఒక బలమైనటువంటి విజయం సాధించాలి, అట్లాగే నియోజకవర్గాల పునర్విభజనతో సాధించాలన్నట్టు. ఇలాంటి దశలో ఒకటైతే ఆ తర్వాత 2029లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సపరేట్గా జరుగుతాయి, దాంతోపాటు ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలు జరగవు. ఇప్పటిదాకా ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు మనకు ఆంధ్రాది వచ్చేటప్పుడు పార్లమెంట్తో పాటే జరుగుతుంది, ఒక రకంగా మన జమిలీ ఎప్పటి నుంచో నడుస్తుంది. బట్ ఇక ఆ పరిస్థితి నుంచి మారితే ఎట్లుంటుంది? తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 15 ఏళ్ల పాటు పొత్తు అన్నటువంటి పవన్ కళ్యాణ్, కానీ అదే కంటిన్యూ కావాలంటే క్రిందసారి 21 తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ 30 అడగచ్చు, 40 అడగచ్చు, అడగకుండా ఎందుకుంటాడు? బలం పెరిగిందంటాడు కదా ఖచ్చితంగా. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ 10 తీసుకున్నది, ఒక 5-10 అంటుంది. అంటే ఇద్దరు కలిపి ఒక 40-50 అడిగితే ఆ మేర ఇక్కడ తెలుగుదేశం తగ్గించుకోవాలి. అట్లాగే పార్లమెంట్ స్థానాలు అయితే పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి, ఇంకోటి అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయి, కాబట్టి ప్రాబ్లం లేదు. అలాగని టోటల్గా చూసుకున్నటువంటి సందర్భంలో వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ అవ్వడానికి తెలుగుదేశం పార్టీకి ఇష్టం ఉండదు, అతి బలవంతులు అవ్వడానికి ఇష్టం ఉండదు. నెక్స్ట్ స్టెప్ మాత్రం బలంగా అడుగుతారన్నటువంటి పాయింట్ అయితే క్లియర్గా ఉంది. ఇదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? వైసీపీ పక్కకి వెళ్ళిపోతే తెలుగుదేశం వర్సెస్ భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక బలహీన పడితే, అంటే పోటీనే చెయ్యలేని పరిస్థితి సృష్టించాలనుకుంటున్నారు. అది జగన్ని జైలుకి పంపించడం, ఇటు భారతీయకి అంటే ఇక వాళ్ళ ఆర్థిక మూలాలను స్ట్రక్ చేసేయడం అన్నటువంటి కాన్సెప్ట్లోని. అయితే అది జరిగితే అప్పుడు ఈ కాన్సెప్ట్ అవుతుంది, అది జరగకపోతే వైసీపీ వర్సెస్ కూటమి అన్నటువంటి రూట్లో తీసుకువెళ్ళాలన్నటువంటిదే ఆలోచన నడుస్తుంది.